హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే స్క్వేర్ వ్లాగ్స్. ఈ వీడియోలో గోంగూర పచ్చడి చేసి చూపిస్తున్నాను. ఇది వేడి అన్నంలో కలుపుకుని తినడానికి చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర, 4 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకుని లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీ కారానికి తగినట్టుగా ఎండుమిరపకాయలు వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకున్నాక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు వీటితో పాటుగా వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, సాల్ట్ వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదే కడాయిలో నీట్గా కడుక్కుని ఆరబెట్టుకున్న గోంగూర ఆకులు వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉంటే కొద్దిసేపటికి ఆకులన్నీ ఈ విధంగా మెత్తగా అయిపోతాయండి. ఇప్పుడు మనం ముందుగానే మిక్సీలో పౌడర్ చేసుకున్నాం కదా, ఎండుమిరపకాయలు, ధనియాలు పౌడర్, అది ఇక్కడ యాడ్ చేసుకుని అంతా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసుకుని ఈ తాలింపును బాగా ఫ్రై చేసుకుని పక్కనే ఉన్న గోంగూర పచ్చడిలోకి వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. అంతేనండి, గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. సింపుల్ ప్రాసెస్లో ఈ విధంగా చేసి చూడండి. వేడి అన్నంలో కలుపుకుని తినడానికి చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.